అసలు కేసీఆర్ జిల్లాలను పెంచిందే తెలంగాణ ఉద్యోగాలు ఇక్కడి వారికే దక్కాలన్న ఆలోచనతో జోనల్ వ్యవస్థతో స్థానికులకే ఉద్యోగ హక్కులు దక్కేలా చేశారు. అంటే మా ఉద్యోగాలు మాకేనన్న తెలంగాణ బిడ్డల ఆకాంక్షను కేసీఆర్ సాకారం చేశారు. ఇది జీర్ణించుకోలేని సమైక్య కుట్రదారులకు ప్రతినిధిగా నేడు రేవంత్ రెడ్డి జిల్లాల కుదింపు కుట్రలకు పాల్పడుతున్నాడంట. దేవి ప్రసాద్తో మా ఫేస్ టు ఫేస్. కేసీఆర్ గారి గుర్తులన్నింటినీ కూడా చెరిపేయాలనేటువంటి కుట్రపూరితమైనటువంటి చర్యలో భాగంగా అట్లాగే మండలాలని పునర్వ్యవస్థీకరిస్తాం, మండలాలని డివిజన్లని రకరకాలుగా వీటికి ఒక జడ్జి ద్వారా వేస్తామని చెప్పి మళ్ళీ ఒక కుట్రకోణం తీసుకురావడం వెనక చాలా కుట్రకోణం ఉందనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తాం. ఒకటి, ఇవాళ ప్రజల్ని పరిపాలనకు దూరం చేయడం, అంటే ఇప్పటికే పరిపాలన దగ్గరగా అనుభవిస్తున్నటువంటి అనేక మంది జిల్లా ప్రజలకి పరిపాలన దూరం చేయడం, మండలాలు రద్దు చేయడం కానీ, డివిజన్లు రద్దు చేయడం కానీ, లేకుంటే రేపు జిల్లాలు తక్కువ చేయడం కానీ, వీటి వల్ల పరిపాలనకు సంబంధించినటువంటి అనేక సమస్యలు వస్తాయి. అట్లాగే ఉద్యోగుల సంఖ్య గణనీయంగా తగ్గేటువంటి అవకాశం ఉంది. ఇంకొక పెను ప్రమాదం కూడా ఉందంటే, అసలు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టడానికి ఈ జిల్లాల పునర్వ్యవస్థీకరణ నాటకం ఆడుతున్నదనేటువంటి విషయాన్ని కూడా మేము స్పష్టం చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఒకవేళ జిల్లాల పునర్వ్యవస్థీకరిస్తే, జిల్లాలు మారిస్తే మళ్ళీ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ మార్చాల్సినటువంటి అవసరం ఉంది. జోన్లో మార్పులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఉదాహరణకి హుస్నాబాద్ ఇప్పుడు సిద్దిపేట జిల్లాలో ఉంది, రేపు కరీంనగర్ జిల్లాలో కలిపేటువంటి అవకాశం ఉంది. ఇట్లా అనేక జిల్లాల్లో కూడా బౌండరీలు మారినటువంటి నేపథ్యంలో మళ్ళీ జోన్ మారేటువంటి అవకాశం ఉంది. అట్లాగే అనేక సమస్యలు కూడా ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. దీనివల్ల నిరుద్యోగులకు అందరికి కూడా నోటిఫికేషన్లు వచ్చేటువంటి అవకాశమే లేదు. దాదాపుగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ఇవాళ నిరుద్యోగుల్ని మోసం చేయడానికి, నోటిఫికేషన్లు వాయిదా వేయడానికి, అంటే జోనల్ సిస్టమ్ అమలు కావాలంటే కనీసం 2 సంవత్సరాలైనా తీసుకుంటుంది. గతంలో కూడా కేసీఆర్ ప్రభుత్వ కాలంలో జోనల్ అప్రూవల్ కావాలంటే 2 సంవత్సరాలు పట్టడం వల్ల నిరుద్యోగుల్లో కొంత అసంతృప్తి పెల్లుబికిన మాట వాస్తవం. మళ్ళీ అటువంటి అసంతృప్తి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ జిల్లాలు, ఎందుకంటే కేసీఆర్ పరిపాలన వలన ఇవాళ ప్రజలు అనుభవిస్తున్న దూరం చేసేటువంటి కుట్రలో భాగమే ఈ జిల్లాల పునర్వ్యవస్థీకరణ. ఎందుకంటే రైతు బంధును దూరం చేస్తున్నాడు, తర్వాత నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి లాంటివి లేకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇట్లా 6 గ్యారంటీలు, 420 హామీలు, ఇచ్చిన హామీలు ఎట్లా దూరం చేయాలనే కుట్రలో భాగంగానే ఈ కుట్ర కూడా నిరుద్యోగులకి ఉద్యోగాలు దక్కకుండా, లేట్ కాకుండా చేయడానికి, అట్లాగే రెండవది ప్రజల్ని పరిపాలన నుండి దూరం చేయడానికి చేస్తున్నటువంటి కుట్రలో భాగంగా మేము స్పష్టం చేస్తాం. సార్, ఏదైతే గతంలో కేసీఆర్ సార్ నిరుద్యోగుల పట్ల ఒక దాదాపు 2-3 సంవత్సరాల నుండి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తీసుకురావడానికి ఇంత లేట్ చేసింది సార్. కానీ మళ్ళీ ఇప్పుడు కనుక జిల్లాలన్నీ పునర్విభజన అయితే మాత్రం మళ్ళీ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ రానికి, జోనల్ వ్యవస్థకు, రిజర్వేషన్స్కి, మళ్ళీ నోటిఫికేషన్కి దూరం అయ్యే అవకాశాలు కనిపిస్తాయి. తప్పకుండా. ఎందుకంటే నేను అదే చెప్తున్నా కదా, ఈ జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఉన్న వెనుక కుట్ర ఏంటంటే నిరుద్యోగుల్లో నోట్లో మట్టి కొట్టడం, దీన్ని వాయిదా వేయడం, నోటిఫికేషన్లు వాయిదా వేయడం. అట్లాగే ఉద్యోగాల సంఖ్య కూడా గణనీయంగా తగ్గుతుంది. రేపు మండలాల్లో తీసేసినా, డివిజన్లు తీసేసినా, కలెక్టరేట్లు తీసేసినా గణనీయంగా తగ్గుతుంది. మళ్ళీ హైదరాబాద్ను ఏదో ఫ్రీ జోన్ చేసేటువంటి ఒక కుట్ర కూడా కనబడతా ఉంది. గతంలో ఫ్రీ జోన్కు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమమే మొదలైనటువంటి నేపథ్యానికి రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలి. మళ్ళీ హైదరాబాద్ జిల్లాను ఫ్రీ జోన్గా చేసేటువంటి ఏదైనా ప్రయత్నం చేస్తే కూడా మళ్ళీ కొన్ని సమస్యలు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ పునర్వ్యవస్థీకరణ అంతా కూడా ఎక్కడైనా 1-2 సమస్యలు ఉంటే ఆ సమస్యలు పరిష్కారం కోసం పనిచేయాలి. కానీ మేము సిద్దిపేట జిల్లాను తీసేస్తాము, ఇంకో జిల్లాను తీసేస్తాము, ఆ జిల్లాను తీసేస్తాము, ఈ జిల్లాను తీసేస్తామని తమకు సంబంధించిన మంత్రులే రకరకాలుగా ఆఫ్ ద రికార్డ్ మాట్లాడుతున్నారు. అసలు మంత్రులకు, ముఖ్యమంత్రికే పొందలు లేని ప్రకటనలు వస్తూ ఉన్నాయి. ప్రజల్లో ఒక గందరగోళం, అయోమయం నెలకొన్నది. ఈ అయోమయాన్ని పూర్తి దూరం చేయాలంటే వెంటనే ఈ ప్రతిపాదనలు ఉపసంహరించుకొని ఎక్కడైనా న్యాయబద్ధంగా ప్రజలు డిమాండ్ చేస్తే అటువంటి విషయంలో ఆలోచించుకునేటువంటి వెసులుబాటు ఉంటుంది.
అసలు డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్ అనే విధంగా ప్రతి గ్రామానికి ప్రతి తండకు పరిపాలన అందాలే. ప్రజలందరికీ ఉమ్మడి ప్రభుత్వంలో ఉన్నప్పుడు విపరీతంగా రిమోట్ ఏరియాస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళందరూ కూడా తండాలుగా, మండలాలుగా, పంచాయతీగా అయినాయి. ఇప్పుడు అవి కూడా తీసేసే అవకాశాలు ఉంటాయి సార్. అవి డిస్టర్బెన్స్ అయ్యే అవకాశం ఇప్పుడు అవి బహుశా సర్పంచ్ ఎన్నికలు కూడా అయిపోయినాయి కాబట్టి బహుశా అంటే కేసీఆర్ గారు ఇచ్చిన హామీ ప్రకారం మా తండాల్లో మాదే రాజ్యం అని ట్రైబల్స్కి అందరికి కూడా, గిరిజనులకు అందరికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సర్పంచులు హోదా కల్పించి గ్రామానికి ప్రత్యేకమైనటువంటి నిధులు ఇచ్చి అభివృద్ధి చేసేటువంటి ప్రయత్నం చేశాడు. ఇప్పుడు ఈయన చేయడం ఏంటంటే మండలాలు కానీ జిల్లాలు కానీ వీటిలో ఏమైనా తేడాలు వచ్చినా చాలా సమస్యలు పెళ్ళుబుక్తాయి. జోనల్ సమస్యలు వస్తాయి, ఫ్రీ జోన్ సమస్య వస్తుంది, ఉద్యోగాల సమస్య వస్తుంది, సీనియారిటీ సమస్య వస్తుంది, ప్రమోషన్ల సమస్య వస్తుంది. ఈ సమస్యలన్నీ కావాలని కొని తెచ్చుకునేటువంటి సమస్య. దాని ఎందుకంటే ఇప్పటికే ఉద్యోగులకు రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇవ్వలేక ప్రభుత్వం చేతులు ఎత్తేస్తా ఉన్నది. సంవత్సరానికి కూడా రిటైర్ ఉద్యోగులు అవుతా ఉంటే మళ్ళీ రిటైర్మెంట్ ఏజ్ను పెంచాలనే ఒక కుట్ర కూడా జరుగుతుందనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇది చేసిన కొంతకాలం వాయిదా వేయడానికి, ఇప్పుడు ఉన్నటువంటి సౌకర్యాలు అందకుండా చేయడానికి, కేసీఆర్ తెచ్చినటువంటి పరిపాలనా వికేంద్రీకరణ మీద మట్టి వేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంగా మేము భావిస్తాం. ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ మనకు అదే కనబడుతుంది కదా. అసలు ప్రాజెక్టుకు సంబంధించి అఫిడవిట్లు చంద్రబాబు తయారు చేయడం వల్లనే ఇవాళ సరైనటువంటి వాదనలు వినిపించుకోకపోవడం వల్ల ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి అఫిడవిట్ వేరే రూపంలో రమ్మని చెప్పి జడ్జి గారు చెప్పినటువంటి సందర్భాన్ని చూస్తాం. ప్రతి ఆలోచన వెనక, ప్రతి పని వెనక, ప్రతి విధానం వెనుక ఇవాళ చంద్రబాబు నాయుడు హస్తం ఉన్నదనేటువంటిది ఇది జగమెరిగిన సత్యం. కాబట్టి ఇవాళ ఇక్కడ జరుగుతున్నది కాంగ్రెస్ తెలుగుదేశం పాలన తప్ప కాంగ్రెస్ పాలన కాదు.